ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బట్ దిస్ ఈజ్ అనదర్ అబ్జర్వేషన్ అనమాట. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైతే ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది చేసామో ఆ పాయింట్ దగ్గర ఏంటంటే మనం ఫోకస్ అనేది చేస్తే మంచి పవర్ఫుల్ మొమెంటం అనేది దొరికే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఒక లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ ఒకటే సేమ్ లెవెల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 అనుకుందాం. ఓకే, సెకండ్ టైం 100 అండ్ థర్డ్ టైం కూడా 100 దగ్గరికి ఎగ్జాక్ట్గా మార్కెట్ సపోర్ట్ లాగా తీసుకొనివ్వండి, ఇది రెసిస్టెన్స్. వేరేజ్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ ఎగ్జాక్ట్గా 100 దగ్గర తీసుకుంటుంది అనుకోండి. దెన్ ఏంటంటే ఈ నెంబర్ అనేది చాలా అంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నమాట. అంటే ఇది రౌండ్ నెంబర్ కావచ్చు, లేదా డిఫరెంట్ ఏదైనా నెంబర్ కావచ్చు, ఆడ్ నెంబర్ అయినా. బట్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మనకి సపోర్టు లేదా రెసిస్టెన్స్ అనేది తీసుకుందంటే డెఫినెట్గా ఏంటంటే ఆ లెవెల్స్ అనేవి మనం ఫోకస్ అనేది చేయాలి. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎందుకు ఇలా ఒకటే లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం స్కేల్ పెట్టి గీత కొట్టినట్టు ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది, ఓకే, లేదు రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అంటే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ హైయెస్ట్ ఆర్డర్స్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్స్. జనరల్గా ఏంటంటే ఆర్డర్స్ అనేవి ప్రతి స్ట్రైక్ దగ్గర కూడా ఉంటాయి. బయింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ప్రతి స్ట్రైక్ దగ్గర కూడాను, స్ట్రైక్ అంటే ప్రతి ప్రైస్ దగ్గర టు సే సెల్లర్స్ ఉంటారు. బట్ ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా వీక్లీ సపోర్టు లేదా మంత్లీ సపోర్ట్ లేదా డైలీ సపోర్ట్ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ అనేది ఉందంటే ఏదైతే ఇక్కడ నంబర్ ఉందో ఆ నెంబర్ని మనం ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఆ నెంబర్ ద్వారా ఏంటంటే ఓ బ్యూటిఫుల్ ట్రేడ్ అనేది మనం ఐడెంటిఫై అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది మీతో షేర్ చేస్తున్నాను. టీసీఎస్లో నేను ఇక్కడ చూడండి మల్టిపుల్ టైమ్స్ ఏది మనం డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం, మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎప్పుడు ఆగస్ట్ నెలలో కరెక్ట్గా అదే లెవెల్ ఏదో గీత కొట్టినట్టు 3.270 3270 దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటంటే మార్కెట్ అక్కడి నుంచి కూడా అంటే గ్యాప్ అప్ అయింది, పాజిటివ్ అనమాట. అంటే మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది, గ్యాప్ అప్ అయింది ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర. ఓకే, మేబీ 1-2 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మనకు అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. చూడండి, ఫస్ట్ రోజు లేదులేండి, సెకండ్ అండ్ థర్డ్ సేమ్ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సేమ్ లెవెల్ దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చారు. మళ్ళీ మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది, దాని తర్వాత కిందకు వస్తూ ఉంటే క్లోజింగ్ ఇచ్చారు. అండ్ ఆఫ్ కోర్స్ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ కూడాను లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. సో మనకి ఇక్కడ 1, 2, 3 టైమ్స్ అయిపోయింది. బట్ మళ్ళీ చూడండి మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది, బ్రేక్ డౌన్ చేసుకుంది, 3.270 లెవెల్ని కిందకి వెళ్ళింది. బట్ మనకి ఇది సెప్టెంబర్ 12th 11th ఆ టైంలో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఏమైందంటే 3.270 దగ్గర రెసిస్టెన్స్ అనేది తీసుకుంది, ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. దాని తర్వాత మార్కెట్ అంతా కూడాను ఇన్సైడ్ ప్లే అనేది జరిగింది, అంటే దానికంటే కింద ట్రేడ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. మళ్ళీ మనం చూస్తే సేమ్ లెవెల్ దగ్గర ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది ఎగ్జాక్ట్గా. అంటే రౌండ్ నెంబర్ నేను అంటుంది, ఎగ్జాక్ట్గా 3-4 రూపీస్ అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే వాలటాలిటీ మీద. బట్ ఆల్ టుగెదర్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. 3270 దగ్గరే మనకు రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది, మార్కెట్ అక్కడ కిందకు వచ్చింది. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ స్టేబుల్ అయింది, అక్కడ నుంచి పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ టచెస్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ టచెస్. దీన్ని సింపుల్గా మెకానికల్ లెవెల్ కూడా అంటాం. అంటే మనకేమర్థమవుతుందంటే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే 3270 నెంబర్ అనేది సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అది మేబీ సెంటిమెంట్ కావచ్చు, మీరు టెక్నికల్ కావచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ ఆ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని నాకు అనిపించింది ఫ్రెండ్స్. సో సేమ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేస్తే సేమ్ డైలీ లాగే ఇక్కడ సేమ్ లెవెల్ దగ్గర, ఇక్కడ సేమ్ లెవెల్ దగ్గర మనకేమైందంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. ప్రీవియస్గా ఇది సపోర్ట్ లాగా ఉంది, పైకి వెళ్ళింది, ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది, కిందకి వెళ్ళింది, ఇది రెసిస్టెన్స్ లాగా ఉంది, కిందకి ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఈరోజు ఏమైందంటే ఫ్రెండ్స్, సేమ్ మనం టెలిగ్రామ్లో కూడా దీని యొక్క కాల్ అనేది ఇంట్రెస్టింగ్ అని పెట్టాను. సో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అని చెప్పేసి. సో చూడండి, మనకి వాల్యూమ్స్ అనేది కూడా యాడ్ చేస్తే ఇంకా మనకి క్లారిటీ వస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఫ్రెండ్స్ హెవీగా సెల్లింగ్ జరిగింది, దానికి ముందంతా కూడాను హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది. బట్ లో అయితే బ్రేక్ చేయలేదు, హెవీగా వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి.
బట్ దాని తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. ఎక్కడొచ్చిందంటే ఫ్రెండ్స్ మనకి ఎగ్జాక్ట్గా మళ్ళీ 3270 దగ్గరే రౌండ్ నెంబర్ దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి ఎంత హ్యూజ్ సప్లై, అంటే సప్లై అని ఎందుకు అంటున్నానంటే మార్కెట్లో వాల్యూమ్స్ అనేది సెల్లింగ్ వాల్యూమ్స్ అనేది హ్యూజ్గా వచ్చినాయి, అంటే ప్రైస్తో పాటు వాల్యూమ్స్ కూడా వచ్చినాయి, అంటే డెఫినెట్గా డౌన్ ట్రెండ్ అంటాం. బట్ ఇమీడియట్గా అదే లెవెల్కి వచ్చినప్పుడు 3271 దగ్గర మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ క్యాండిల్ స్టిక్ చూడండి, ఒక క్యాండిల్ కూడా లో అనేది బ్రేక్ చేయలేదు. అండ్ స్లోగా ఏంటంటే మార్కెట్ ఇన్సైడ్ రేంజ్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను అనమాట, ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి. అండ్ టుడే రీసెంట్గా ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకేంటంటే చీప్గా దొరుకుతాయి ఆప్షన్స్, వెరాజ్ రిస్క్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిస్క్ ఉంటుంది, రివార్డు కూడా ఉంటుంది ఎక్స్పైరీ దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇంకా అవి తగ్గిపోయి జీరో అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకన్నా మంచి మూవ్ కానీ క్యాప్చర్ చేయగలిగితే డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి మల్టీఫోల్డ్ కూడా అవుతుంది అన్నమాట. ఓకే, సో సేమ్ మనం బ్యాంక్ నిఫ్టీ టాటా కన్సల్టెన్సీ అనేది అబ్జర్వ్ చేస్తే సేమ్ లెవెల్స్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ లో, ఇది లో దగ్గర బ్రేక్ చేశారు కానీ ఫస్ట్ 15 మినిట్స్లో ఇమీడియట్గా బయర్స్ వచ్చారు. అండ్ ప్రీవియస్ క్లోజింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ లెవెల్ అబ్జర్వ్ చేస్తే 3283 ఏది బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఆటోమేటిక్గా ప్లాట్ చేసుకోవచ్చు మనం 5 ఇయర్స్లో. సో 3283 దగ్గర మనకేంటంటే ఒక ఇన్సైడ్ అనమాట, అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో రెడ్ క్యాండిల్, దీన్ని ఏమంటామంటే బేరిష్ మార్బోజు క్యాండిల్ అంటాం. ఇక్కడ నుంచి కూడా బయర్స్ స్లోగా ఇన్సైడ్ రేంజ్లో ప్లే చేసి దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. వెరాజ్ 15 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు అనుకుంటాను టీసీఎస్ని అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో జస్ట్ ఫర్ అబ్జర్వ్ ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇచ్చే కాల్స్ ఫెయిల్ అవుతాయి, వర్కౌట్ అవుతాయి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మీకు అబ్జర్వేషన్స్ కోసం నేను ఏంటంటే ఫ్యూ థింగ్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. సో 15 రూపాయల నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది అనుకోవచ్చు, 80% 90% మూవ్ అనేది వచ్చింది. సో డిఫరెంట్ థింగ్స్ అనేవి ఎవ్రీడే కూడా మనకి మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వెరాజ్ జిఎస్పీలు కూడా ఇచ్చాను. జిఎస్పీలు ఏమైందంటే మనకి, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ టీసీఎస్ డైలీ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ రెసిస్టెన్స్లో ఉంది 3270. దాని తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకు క్లియర్గా అదే లెవెల్ని సపోర్ట్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. అయితే ఇందులో మనం ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం. ఇది ప్రీవియస్ డే ఓపెన్ హైలో క్లోజ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్ పైనుంచి. దిస్ వన్ ఈజ్ ద ట్రెండ్ లైను. ఓకే ఫ్రెండ్స్, బట్ ఫార్చునేట్లీ ఏంటంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ రోజు. అండ్ అగైన్ ఏంటంటే లోపలికి వచ్చినాక నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, వీడియోలో లైవ్లో కూడా చెప్పాను. జిఎస్పిఎల్లో మళ్ళీ బుల్లిష్ సైడ్ ఆపర్చునిటీ మళ్ళీ ఇంకొక అటెంప్ట్ కోసం వస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, సో ఏం చేశారంటే మళ్ళీ ఈ లెవెల్ని అయితే బొంబాట్ చేశారు. బట్ నన్ ఆఫ్ ద క్యాండిల్ ఏంటంటే క్లోజింగ్ అనమాట, అంటే కొంత స్ట్రగుల్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ మనం మార్నింగ్ చూసేటప్పుడు 6.7% గ్యాప్ అప్ అయింది. అట్లీస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్ లెవెల్, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ ఏంటంటే మనం 15 మినిట్స్ హై పైన ఏం చేస్తాం, ఎంట్రీ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఏది స్ట్రాంగ్ వాల్యూమ్స్తో పార్టిసిపేట్ చేసినప్పుడు అండ్ గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు దాని కింద ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. నన్ ఆఫ్ ద క్యాండిల్ ఏంటంటే ఇక్కడ క్లోజింగ్ ఇవ్వలేదు. బట్ ఫ్రెండ్స్ ఇంకా దీన్ని ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే లోవర్ లెవెల్స్లో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని 235 ఇస్ ద బ్యూటిఫుల్ లెవెల్ ఫ్రెండ్స్. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇది షూటింగ్ స్టార్, దీన్ని మనం రిజెక్షన్ క్యాండిల్ అని కూడా అంటాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి సింపుల్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ రిజెక్షన్ క్యాండిల్ అని కూడా అంటాం. ఒక రకంగా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఇది ఏ లెవెల్లో 234 to 235 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి కూడా మంచి సాలిడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి రైజ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ రైజ్ అయింది. స్లోగా ఏంటంటే హైర్ హైస్ అనేది బ్రేక్ చేసుకొని 240 దగ్గర స్ట్రాంగ్గా 241.2 దగ్గర మనకి ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్గా మన క్లోజింగ్ అనేది ఇవ్వాలి. మోర్ ఓవర్ ఏంటంటే అబోవ్ దట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది ఇట్ షుడ్ బి దేర్. లేదంటే మనకి
ఈ కేసులో ఫ్రెండ్స్ ఒక రిజెక్షన్ క్యాండిల్ ఫార్మేషన్ అన్న జరిగిందనుకోండి, బ్యూటిఫుల్ క్యాండిల్, దెన్ ఏంటంటే మనం ఈ పాయింట్ దగ్గర, ఎందుకంటే ఒక్కొక్కసారి 15 మినిట్స్ వెరీ లెంతీగా ఉండొచ్చు, ఓకే, బట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని కూడా ఇవి కూడా. సో ఫ్రెండ్స్ మనకి 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అనేది బ్రేక్అవుట్ చేసుకొని స్లోగా వెళతాయి విత్ హ్యూజ్ వాల్యూమ్స్ అనమాట. సో వేరాజ్ ఒక్కసారి వాల్యూమ్స్ అనేది చూద్దాం. అండ్ దీంట్లో జిఎస్పిఎల్లో మంచి వాల్యూమ్స్ అయితే రావడం అబ్జర్వ్ చేశాను నేను. చూడండి ఫ్రెండ్స్, హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చినాయి, బట్ 5 మినిట్స్ క్యాండిల్ హై కూడా బ్రేక్ చేయలేదు అండ్ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. దాని తర్వాత కూల్ ఆఫ్ అయింది 233 దగ్గర. అక్కడ నుంచి కూడా మళ్ళీ కొంత పుల్ బ్యాక్ అయితే జరిగింది, బట్ ఇట్స్ నాట్ స్ట్రాంగ్ క్యాండిడేట్. ఎందుకు, మనకి ఓపెన్ చేసిన ఏదైతే రేంజ్ ఉందో 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు, దట్ రేంజ్ షుడ్ బి బ్రేక్అవుట్. మనకి ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ ఎలా ఉంటుంది, ఓకే, స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఫస్ట్ 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ స్ట్రాంగ్గా ఉంటాయి, హైని బ్రేక్ చేసుకుంటాయి అండ్ బ్యాక్ టు బ్యాక్ వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మార్కెట్ అనేది స్లోగా మూవ్ అవుతుంది, స్మాల్ రిట్రేస్మెంట్ మళ్ళీ మూవ్ అవుతుంది, స్మాల్ రిట్రేస్మెంట్ మళ్ళీ మూవ్ అవుతుంది, ఫైనల్గా మేబీ కూల్ ఆఫ్ జరగవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా అట్లీస్ట్ మార్నింగ్ సెషన్, ఓకే, 10:30, 12 o'clock దాకా ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే ఇవ్వగలగాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే బుల్లిష్ స్టాక్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. యా, మళ్ళీ మరొక వీడియోలో, ఎడ్యుకేషనల్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.